తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గౌరవ్ వెంకటరెడ్డి గారు చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనకి క్షమాభిక్ష ఇవ్వడానికి చాలా వరకు కృషి చేశారు. క్షమాభిక్ష వచ్చి బయటకు వచ్చిన పరిస్థితి. ఆ టైంలో అప్పటిదాకా జైల్లో ఉన్నప్పుడు క్యాడర్ని మీరు ఏ విధంగా కాపాడుకున్నారు? చెంచల్గూడ జైల్లో కాదండి వచ్చి పరామర్శించింది. కర్నూలు సబ్ జైల్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి వచ్చి పరామర్శించడం జరిగింది. వెంకటరెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు మా కార్యకర్తలకు అండగా ఉండడం జరిగింది. ఏ విషయం ప్రాబ్లం వచ్చినా కానీ నేను వెంకటరెడ్డి గారి సలహా తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది. నేను అప్పుడు రాజకీయాలకు కొత్త కాబట్టి, కానీ నాకు నియోజకవర్గ ప్రజలైతేనేమి మా కుటుంబ సభ్యులైతేనేమి నాకు చాలా అండగా ఉండడము, ఏ ఇష్యూస్ వచ్చినా కానీ మేము అందరం కలిసి మాట్లాడుకొని ఆ ఇష్యూ సాల్వ్ చేసుకోవడం జరిగింది. అప్పుడు నాకు నియోజకవర్గ ప్రజలంతా ఒక చెల్లిగా, ఒక అక్కలా, ఒక సోదరులా, నన్ను ఆడపడుచులా చాలా ఆదరించడం జరిగింది. నందికొట్కు నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానంలో మాత్రం జీవితాంతం వాళ్ళు చేసిన సపోర్ట్ జీవితాంతం గుర్తుండిపోయేలా నాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, దాదాపు 6 సార్లు గౌరవ్ వెంకటరెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగింది అనుకుంటా కదా? అన్ని సార్లు కాదు, ఒక 3-4 సార్లు జరిగింది. ఓకే, మీరు ఆయన జైల్లో ఉన్నప్పుడు మీకు ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ కానీ లేకపోతే మిమ్మల్ని బెదిరింపులు కానీ ఇలాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా? అటువంటివి ఏమి లేదు, కానీ అలాంటిది ఏమీ జరగలేదు. థ్రెటింగ్ కాల్స్ కానీ అటు మాకు ఏమన్నా వాయిదాలకు పోతున్నప్పుడు అప్పటికే ఏదన్నా అటాక్ జరగడము అటువంటివి వెంకటరెడ్డి గారి పైన జరగడం జరిగింది. కానీ మా అదే దేవుని దయ వల్ల ఎప్పుడు అలా ఏమీ కాలేదు. కనీసం సూది గుచ్చుకున్నంత కూడా వెంకటరెడ్డి గారికి ఏం అపాయం జరగలేదండి. ఓకే, ఇక్కడ వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఉన్నారు, చాలా సీనియర్. ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు మీరు? ఇప్పుడు ఫస్ట్ ప్రభుత్వంపై చాలా విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఈ 5 ఏళ్లలో అన్ని వర్గాల ప్రజలు చాలా నష్టపోవడం జరుగుతూ ఉంది. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామని రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ కాటసాని రాంభూపాల్ రెడ్డి పైన కూడా చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఆయన విపరీతంగా కబ్జాలు చేయడం జరుగుతూ ఉంది. అంటే మట్టి కానీ అలాగే ల్యాండ్ ఎవరిదన్నా కానీ ఎవరైనా ఉద్యోగస్తులు వాళ్ళు ఏదో తినకనో వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లల కోసం ఒక సైట్ కొనుక్కుంటే కూడా చిన్న సైట్లు కూడా వదిలిపెట్టకుండా కబ్జాలు ఒక్కటంటూ ఒకటి కాదు, అన్ని మాఫియాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆ వైసీపీ నాయకుల వాళ్ళ బినామీలంతా చేస్తూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. మన రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రానికి కూడా ఈ విషయం అంతా తెలిసిపోయింది. మా నియోజకవర్గమే కాదు, ఆయనకి ఇప్పుడు ఎక్కడ చూడు ఆయన బినామీలు సెంటు స్థలం పోనీయరు. కాబట్టి ఈయన చరిత్ర కూడా అంతేకాకుండా దౌర్జన్యము, బెదిరింపులు ప్రతి ఒక్కటి. మాది పైన మేమే అధికారంలో ఉన్నాము, మా వైసీపీ ప్రభుత్వమే ఉంది, ఈడ మేము ఎమ్మెల్యేగా ఉన్నామని చెప్పేసి కూడా ఎన్నో అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు. వాళ్ళ బెదిరింపులకు కూడా నియోజకవర్గ ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి కబ్జాకోర్లను, ఇటువంటి వాళ్ళను రాంభూపాల్ రెడ్డికి సంబంధించి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అయితే మీరు కబ్జాలు వీటిలన్నింటిలో కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే ఎక్కడా కూడా మీరు మళ్ళీ తర్వాత కంటిన్యూ ఉండదు, ఒక కాంప్రమైజ్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది. మీకు ఆయనకి ఏదైనా మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిది ఏదైనా ఉందా? ఎక్కడ ఉందండి? అట్లా కాదండి, ఆయన తర్వాత ఏం మాట్లాడారు? ఒక్క నిమిషం చెప్పండి. అతన్ని చాలా సార్లు అక్క ప్రెస్ మీట్ ద్వారా పిలిచింది, బహిరంగ చర్చకు రండి అని. అతను రావడం లేదు, కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. కోర్టులోకి వెళ్ళొచ్చు కదా, కోర్టుకి వెళ్ళొచ్చు కదా, మీరు తర్వాత ఫర్దర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టొచ్చు కదా. అన్ని రకాలుగా బాధితులు అంతా ఎవరైతే ఓకే, తర్వాత మీ బైట్స్ తీసుకుంటా ఇంటర్వ్యూ జరుగుతుంది కదా, ఇంటర్వ్యూ జరుగుతుంది 1 minute ఇంటర్వ్యూ జరుగుతుంది కదా, తర్వాత మాట్లాడుతుంది కదా మీరు. రైట్, ఓకే, మీరు చెప్పండి ఏమంటారు మేడం? మేము ప్రతిసారి మేము చేసిన ఆరోపణలు, ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు, తర్వాత సైలెంట్ అయిపోతారు. మేము ఎలాంటి సైలెంట్ కావడం లేదు. మేము ప్రతి దానికి సవాల్ విసురుతా ఉన్నాం, వాళ్ళే ముందుకు రావడం లేదు. ఒకసారి ఉమామహేశ్వర స్వామి యాగంటీశ్వర దేవస్థానంలో అని చెప్పాం, దానికి ఇంతవరకు రాలేదు. అలాగే కలెక్టరేట్ దగ్గర అని ఆయనే చెప్పారు, ఓకే రెడీ, మేము కూడా రెడీగా ఉన్నాం. అంతేకాకుండా మీ ఇంటికే రమ్మంటారా అని కూడా మేము సవాల్ విసరడం జరిగింది. ఇంతవరకు ఏది లేదు. అంతేకాకుండా
మొన్ననే కలెక్టర్ గారి దగ్గరికి పోయి ఇచ్చుకోవడం కూడా జరిగింది ఆయన రిప్రజెంటేషన్. మేము మా వాళ్ళు కూడా ఆల్రెడీ ఇట్లా పలానా వర్క్ బోర్డు భూమి ల్యాండ్ కబ్జా అయింది, దీనిపైన కూడా ఎంక్వైరీ చేయండి మేడం అని కూడా మళ్ళీ ముస్లిమ్స్ సోదరులంతా వెళ్ళి మళ్ళీ చేసుకోవడం జరిగింది. మేము ఎప్పుడు తగ్గలేదు, మౌనంగా ఉండడం లేదు, దీనికోసం పోరాడుతూనే ఉన్నాము. ఏ చర్చకైనా రెడీగా ఉన్నాము, వాళ్ళే ముందుకు రావడం.